హలో, నేను మీ సంధ్యాని. నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మసాలా సొరకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా నేను ఇక్కడ లేత సొరకాయ తీసుకున్నానండి. దాని మీద ఉన్న స్కిన్ అంతా రిమూవ్ చేసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇక్కడ మీడియం సైజ్ ఆనియన్ ఒకటి తీసుకున్నాను. దాన్ని కూడా సన్నగా కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిర్చి, 2 టమాటాలు, ఇవి కూడా సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. మసాలాకి మసాలా ప్రిపరేషన్ చూద్దామండి. ఇక్కడ నేను కొద్ది చిన్న మొక్క ఎండు కొబ్బరి తీసుకున్నాను. 1 టేబుల్ స్పూన్ పల్లీలు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 4-5 యాలకులు, ఒక చిన్న మొక్క దాచిన చెక్క తీసుకొని వీటన్నిటిని ఫ్రై చేసుకున్నాను. వీటన్నిటిని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకుందామండి. ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకుందాము. స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకుందామండి. ఈ కర్రీ నేను కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్లో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కినాక కొద్దిగా జీలకర్ర, ఆవాలు, జీలకర్ర వేసానండి. అవి ఫ్రై అవ్వాలి. ఆవాలు, జీలకర్ర ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేద్దాము. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాము. ఇది కూడా పచ్చి వాసన పోయేదాకా వేయించుకుందాము. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు యాడ్ చేద్దాము. టమాటా కూడా మగ్గిపోవాలి. టమాటా కూడా మగ్గిపోయిందండి. ఇప్పుడు మన రుచికి తగినట్టు సాల్ట్ యాడ్ చేసుకుందాము. కొద్దిగా పసుపు, అన్నిటిని కలబెడదాము. ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకుందాము. ఇలా అన్నిటిని కలపెట్టుకుందామండి. మంచిగా ఉప్పు, పసుపు అన్నీ మన సొరకాయ ముక్కలకు పడతాయి. ఒక 10 మినిట్స్ మూత పెట్టి వదిలేద్దాము అండి. సొరకాయ ముక్కలు మగ్గాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేద్దామండి. ఇది మసాలా కారము. 1 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇందాక దాంట్లో పచ్చిమిర్చి వేస్తున్నాను కాబట్టి మీ స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోండి. వీటన్నిటిని ఒకసారి ఇలా కలబెట్టేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ కూడా ఈ కర్రీలో వేసుకుందాము. ఈ కర్రీలో ఎక్కువ వాటర్ వేయకూడదండి. కొంచెం తిక్కుగా ఉంటేనే కర్రీ బాగుంటుంది. ఇలా 5 మినిట్స్ వదిలేద్దాము. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న జార్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేసి దీంట్లో వేసుకుందామండి. మరి ఎక్కువ వాటర్ వేయకూడదు. ఇప్పుడు విజిల్ పెట్టేసి 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకుంటే సరిపోతుంది. కొద్దిగా చింతపండు కూడా వేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టేసి 3 విజిల్స్ రానిద్దాము. చూద్దామండి. మన సొరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం బౌల్లో తీసుకుందాము. సొరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఎప్పుడు ఒకే రకంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. ఈ కర్రీ రోటీలోకి కానీ రైస్లోకి కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.